హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు పొటాటో కర్రీ చేస్తున్నాను, చూసేయండి. కొత్తిమీర, ఆనియన్స్, టమోటా, మిర్చి, కరివేపాకు అండ్ శనగపిండి నానబెట్టుకున్నాను. పొటాటోస్ అయితే కుక్కర్లో వేసుకున్నాను. ఒక 5 విజిల్స్ వస్తే చాలు. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆ తర్వాత దినుసులన్నీ వేసాను. మిర్చి వేసిన తర్వాత కొద్దిసేపటికి ఆనియన్స్ వేసి తర్వాత టమాటో వేసి బాగా మగ్గనివ్వాలి. అది బాగా ఫ్రై అయిపోయింది, టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, మీరు కూడా ఇలా కలర్ రావాలి. తర్వాత కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత బాగా పొటాటోస్ బాగా స్మాష్ చేసుకునేసి ఇందులో వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపిండి వాటర్ అయితే వేసేస్తున్నాను. బాగా అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు ఎంత అవసరమో, ఎంత క్వాంటిటీ కావాలనో అంత వాటర్ అయితే వేసుకోవాలి. బాగా అంతా కలిపేసుకోవాలి. కలుపుకొని చూడండి, ఇలా బాగా నీట్గా కలుపుకోవాలి, లేకంటే ఉండలు కట్టేస్తుంది. నీట్గా కలుపుకొని తర్వాత చిక్కబడిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే, బాయ్.